దేశంలో ప్రతిరోజు కోట్లాది మంది ప్రజలు రైల్లో ప్రయాణిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో రైల్వేకి సంబంధించిన ప్రతి చిన్న పెద్ద సమాచారం మీపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. రైల్వే సాధారణ కోచ్ల్లో ప్రయాణించే కోట్లాది మంది ప్రయాణికులకు ఉపశమనం కలిగించే కొత్త నిబంధన ప్రవేశపెట్టింది రైల్వే. దీంతో సాధారణ రైల్వే టికెట్ల చెల్లింపు కోసం డిజిటల్ క్యూఆర్ కోడ్ను కూడా ఉపయోగించవచ్చు. అంటే మీరు యూపీఐ ద్వారా సాధారణ రైలు టికెట్లు కూడా కొనుగోలు చేయవచ్చు. దేశంలో అనేక రైల్వే స్టేషన్లలో ఈ సేవ ప్రారంభమైంది. రైల్వే స్టేషన్ల వద్ద పొడవైన క్యూల నుండి ప్రయాణికులకు ఉపశమనం కలిగించడానికి డిజిటల్ ఇండియా వైపు మరో అడుగు వేయడానికి రైల్వే స్టేషన్లోని అన్రిజర్వ్ టికెట్ కౌంటర్లో కూడా ఆన్లైన్ టికెట్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచాలని రైల్వే నిర్ణయించింది. ఈ సేవ ఏప్రిల్ 1, 2024 నుండి ప్రజల కోసం ప్రారంభించింది రైల్వే ఈ కొత్త సేవలో ప్రజలు రైల్వే స్టేషన్లో ఉన్న టికెట్ కౌంటర్లో క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. దీనిలో పేటీఎం, గూగుల్ పే, ఫోన్పే వంటి ప్రధాన యూపీఐ మోడ్ల ద్వారా చెల్లింపు చేయవచ్చు. రైల్వేలు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంతో రోజువారీ టికెట్ కౌంటర్లో సాధారణ టికెట్లు పొందడానికి వెళ్లే ప్రజలకు చాలా ఉపశమనం లభిస్తుంది. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపు, నగదు చెల్లించే సమస్య నుండి ప్రజలు ఉపశమనం చేస్తుంది. దీంతో పాటు టికెట్ కౌంటర్లో ఉద్యోగి నగదు చెల్లించేందుకు పట్టే సమయం కూడా ఆదా అవుతుంది. డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రజలు తక్కువ సమయంలో టికెట్లు పొందుతారు. ఇది పూర్తి పారదర్శకతను ప్రోత్సహిస్తుంది.